నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మహిళా సాధికారత గురించి అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. మహిళా ఎమ్మెల్యేలు పలు అంశాలను ప్రస్తావించారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గురించి మొదలుపెట్టి మహిళా అభివృద్ధిని వివరించారు. మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత అంటే మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడం అధ్యక్ష. మరి సామాజికంగా మహిళల అభివృద్ధి కోసం ఇటు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి అధ్యక్ష. ఆర్థికంగా బలపడటానికి డ్వాక్రా సంఘాలతో మన చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆలోచించి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా, తాము ఎవరిపై ఆధారపడకుండా బ్రతికేలా అవకాశం కలిగించారు అధ్యక్ష. ఒంటరి మహిళ, వితంతు పెన్షన్లు, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి పథకాలతో సంక్షేమంలో కూడా పెద్దపీట వేయడం ఆయన దార్శనికతకు నిదర్శనం అధ్యక్ష. రాజకీయంగా కూడా ఈరోజు ఎన్నో పదవులను అధిరోహించే అవకాశం ప్రభుత్వం ఇవ్వడం ఆనందదాయకం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒక చిన్న విన్నపం అధ్యక్ష. ఎన్నో పథకాలతో, అవకాశాలతో ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్న సమాజంలో ఆడవారిని చూసే విధానం మారినప్పుడు మాత్రమే నిజమైన సాధికారత లభించినట్లు అధ్యక్ష. ఈరోజు ఆడవారి పనులు, మగవారి పనులు అని ఇంకా కుటుంబాల్లో తేడాలు ఉన్నాయి అధ్యక్ష. వీటి కారణంగా మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళిన సాయంత్రానికి వంట, ఇల్లు, పిల్లలు బాధ్యత స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు బాల్యం నుండే ఈ తేడాలను రూపుమాపేందుకు నూతన విద్యా విధానంలో లోకేష్ అన్న గారు పాఠ్యపుస్తకాల్లో ఇంటి పనులు ప్రతిబింబించే ఫోటోలలో ఆడపిల్లల ఫోటోలు మాత్రమే ఉండడాన్ని గమనించి దాన్ని సవరించే చర్యలు చేపట్టడం ఒక ఆదర్శ పరిపాలనకు నిదర్శనం అధ్యక్ష. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గురించి మొదలుపెట్టి మహిళా అభివృద్ధిని వివరించారు. మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత అంటే మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడం అధ్యక్ష. మరి సామాజికంగా మహిళల అభివృద్ధి కోసం ఇటు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి అధ్యక్ష. ఆర్థికంగా బలపడటానికి డ్వాక్రా సంఘాలతో మన చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆలోచించి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా, తాము ఎవరిపై ఆధారపడకుండా బ్రతికేలా అవకాశం కలిగించారు అధ్యక్ష. ఒంటరి మహిళ, వితంతు పెన్షన్లు, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి పథకాలతో సంక్షేమంలో కూడా పెద్దపీట వేయడం ఆయన దార్శనికతకు నిదర్శనం అధ్యక్ష. రాజకీయంగా కూడా ఈరోజు ఎన్నో పదవులను అధిరోహించే అవకాశం ప్రభుత్వం ఇవ్వడం ఆనందదాయకం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒక చిన్న విన్నపం అధ్యక్ష. ఎన్నో పథకాలతో, అవకాశాలతో ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్న సమాజంలో ఆడవారిని చూసే విధానం మారినప్పుడు మాత్రమే నిజమైన సాధికారత లభించినట్లు అధ్యక్ష. ఈరోజు ఆడవారి పనులు, మగవారి పనులు అని ఇంకా కుటుంబాల్లో తేడాలు ఉన్నాయి అధ్యక్ష. వీటి కారణంగా మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళిన సాయంత్రానికి వంట, ఇల్లు, పిల్లలు బాధ్యత స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు బాల్యం నుండే ఈ తేడాలను రూపుమాపేందుకు నూతన విద్యా విధానంలో లోకేష్ అన్న గారు పాఠ్యపుస్తకాల్లో ఇంటి పనులు ప్రతిబింబించే ఫోటోలలో ఆడపిల్లల ఫోటోలు మాత్రమే ఉండడాన్ని గమనించి దాన్ని సవరించే చర్యలు చేపట్టడం ఒక ఆదర్శ పరిపాలనకు నిదర్శనం అధ్యక్ష. మార్చి 17 నుంచి 31 కానీ ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని డీఈఓ రేణుక వెల్లడించారు. డీఈఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో 10వ తరగతి పరీక్షల అబ్జర్వర్ డైరెక్టర్ పి పార్వతి, ఏసీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. మొత్తం 150 కేంద్రాల్లో 30,410 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారని డీఈఓ రేణుక వెల్లడించారు. 6 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు తమ హాల్ టికెట్ బస్ కండక్టర్ కు చూపితే ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. పరీక్ష సమయానికి గంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. ఈ నెల 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరగబోతున్నాయి. 31 లేదా 1వ తారీఖునే ఈ చివరి ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్ అన్నది ఆ రంజాన్ యొక్క ఫెస్టివల్ని బేస్ చేసుకుని 31 కానీ లేదా 1 కానీ జరగడం జరుగుతుంది. సో మన గుంటూరు జిల్లాకి వచ్చేసరికి రెగ్యులర్ విద్యార్థులు 29,449 మంది విద్యార్థులు, అలాగే 961 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు, గతంలో ఫెయిల్ అయిన అభ్యర్థులు, మొత్తం 30,410 మంది విద్యార్థులు మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో రాయబోతున్నారు. అలాగే 150 పరీక్షా కేంద్రాలను మనము ఏర్పాటు చేయడం జరిగింది.
గుంటూరు డివిజన్లో 96 కేంద్రాలు, అలాగే తెనాలి డివిజన్లో 54 కేంద్రాలు, మొత్తం 150 కేంద్రాలు జరగబోతుంది. ఈ ఏడాది మనకి అపాస్ యొక్క ఎగ్జామ్స్ కూడా ఎస్ఎస్ ఎగ్జామ్స్ మన టైం టేబుల్తో పాటే జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా 1133 మంది విద్యార్థులు రాస్తున్నారు. వీటికి సంబంధించి మన సెంటర్స్లోనే ఈ 150 కేంద్రాల్లోనే 20 కేంద్రాలు, అలాగే ఒక జిల్లా జైలు, ఒకటి డిస్ట్రిక్ట్ జైలు ఉంది కదా, అక్కడ కూడా ఒక కేంద్రం, మొత్తం 21 సెంటర్స్లో 1133 మంది విద్యార్థులు రాస్తున్నారు. వీళ్ళు కూడా ఆన్ పార్ విత్ రెగ్యులర్ స్టూడెంట్స్కి మనము ప్రతి సెంటర్లో కూడా 2 రూములు 3 రూములు అలా కేటాయించడం జరిగింది. సో ఎగ్జామ్స్ అంతా కూడా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కలెక్టర్ గారి ఆధ్వర్యాన కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరిగింది. వాళ్ళందరికీ కూడా మేడం ఆదేశాలు ఇచ్చినారు. దీన్ని పూర్తిగా పకడ్బందీగా ఎటువంటి అవతవకలు చోటు చేసుకోకుండా చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేశాము. అలాగే సమస్యాత్మకంగా ఐడెంటిఫై చేసిన ఒక 6 కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాము. అలాగే పిల్లల్ని కూడా 1 గంట ముందే, మేము మొదటి ఎగ్జామ్ రోజు కూడా 1 గంట ముందే వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు చేసేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అలాగే చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ క్లాసెస్గా కూడా పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయమని కూడా అన్ని కేంద్రాల్లో కూడా మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పిల్లలకి ఫ్రీగా కూడా, అంటే బస్సు వాళ్ళు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ వాళ్ళ బస్సులు కూడా ఫ్రీగా వాళ్ళకి టికెట్ లేకుండానే అలౌ చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి విద్యార్థి తమ పేర్లు సర్నంబర్తో సహా సరిచూసుకోవాలని, లేకుంటే ఉన్నత చదువులకు ఇబ్బందులు తలెత్తుతాయని పరీక్షల అబ్జర్వర్ డైరెక్టర్ పి పార్వతి వెల్లడించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో టి రామయ్య, శివ, కాసిం పాల్గొన్నారు. పిల్లల సర్నేమ్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇవన్నీ కూడా కరెక్షన్స్. ఈ కరెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు నామినల్ రోల్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయడం లేదు. స్కూల్ లెవెల్లో హెడ్ మాస్టర్స్ పిల్లల యొక్క సర్నేము, నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా స్పెల్లింగ్తో సహా కరెక్ట్గా చూసుకుంటే తర్వాత ప్రాబ్లం ఉండదు. దీన్ని బట్టే రేపు ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ పిల్లలకి ఇష్యూ అవుతుంది. ఇష్యూ చేసిన తర్వాత ఆ పిల్లలు చూసుకోకుండా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత చూసుకొని ఇబ్బంది పడి అప్పుడు కరెక్ట్ చేయండి అని చెప్పి పెట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే నామినల్ రోల్ ప్రిపేర్ చేసేటప్పుడే హెచ్ఎంస్ కేర్ తీసుకోవాలి. అక్కడ క్లర్క్ మీద ఎవరి మీద వదిలేయకుండా ఎవరు ప్రిపేర్ చేసినా ఫైనల్గా హెచ్ఎం గారు ఖచ్చితంగా ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. అలాగే పిల్లలు, తల్లిదండ్రులు కూడా నామినల్ రోల్లో ఏదైతే డేటా ఉందో అది కరెక్టా కాదా అని వాళ్ళు కూడా చూసుకొని కన్ఫర్మ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలా చేస్తే మాకు డైలీ 3-4 కరెక్షన్స్ ప్రతిరోజు కూడా కమిషనర్ గారికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కేర్ తీసుకున్నటువంటి హెచ్ఎంస్ చాలామంది ఉంటున్నారు రాష్ట్రంలో. కాబట్టి ఈ జిల్లాలో అలాంటిది ఏం లేకుండా మరి పిల్లల బయోడేటా మొత్తం కూడా కరెక్ట్గా నామినల్ రోల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. రూరల్ ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు భారతదేశ గ్రామీణ ఆర్థిక వృద్ధికి తోడ్పడడంపై జాతీయ సెమినార్ టీజేపీఎస్ కాలేజ్లో జరిగింది. టీజేపీఎస్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సెమినార్లో ముఖ్య అతిథిగా తులసి రామచంద్ర ప్రభు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఓడి కామేశ్వర శాస్త్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎంఎస్ఎంఈలు పట్ల అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. నూతన పారిశ్రామికవేత్తలుగా తయారు అయ్యేందుకు ఈ స్టార్టప్ కంపెనీలు ఉపయోగపడతాయని వెల్లడించారు. సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమల్లో సమస్యలపై చర్చించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ పి శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జయలక్ష్మి, ప్రిన్సిపాల్ డాక్టర్ అనిత, కెవి బ్రహ్మం, రవికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఎక్కడైతే కాంప్లెక్సిటీ ఉంటుందో, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడే యొక్క అవసరం అనేది కూడా ఉంటుంది. అక్కడే క్రియేటివిటీ అనేది అవసరం వస్తుంది. సొల్యూషన్ కూడా అక్కడే మీరు వెతకాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ పర్టికులర్లీ టు బిగిన్ ఏ స్టార్ట్అప్ కంపెనీస్. మన ఓలా కానీ లేకపోతే స్విగ్గీ కానీ ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ఏ విధంగా హోటల్స్ కానీ, ఏ విధమైన వెహికల్స్ కానీ, ఏ విధమైన లాడ్జెస్ కానీ లేకుండా వాళ్ళు ఆ యొక్క బిజినెస్ ని, ఎంటైర్ కంట్రీలోని బిజినెస్ ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే కేవలం చిన్న ఐడియా మాత్రమే. సో గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ స్టార్టప్ కంపెనీల మీద ఈ సెమినార్ జరుగుతుందండి.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి ఒక 50 మంది దాకా అధ్యాపకులు పరిశోధకులు విచ్చేశారు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామీణ వాతావరణంలో చాలా సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు చాలా ఉన్నాయి. సో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే గవర్నమెంట్ నుంచి వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు లభించాలి అనే వాటి మీద ఈ 2 రోజుల్లో కూడా మేధావులు అలాగే రకరకాల రంగాలు నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్స్ ఇచ్చేసి వారి అభిప్రాయాల్ని వారి సూచనల్ని తెలియజేస్తారు. ఈ నేషనల్ సెమినార్ తర్వాత ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేయడం జరుగుతోంది. విద్యారంగ సమస్యల పరిష్కారానికై మార్చి 15వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దీక్షలు చేయనున్నారు. బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కామన్ పీజీ సెట్ ని జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సమీర్, నగర కార్యదర్శి యశ్వంత్, సుబాని, శ్రావణ్ పాల్గొన్నారు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగుతాం. ఈ దీక్ష ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దీక్ష నుంచి అయినా సరే గుణపాఠం నేర్చుకొని భవిష్యత్తులో జరిగేటువంటి పోరాటాలు ఏదైతే ఉన్నాయో వాటి పరిష్కార మార్గం చూపించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా దీక్షని జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థులకు మేము పిలుపునిస్తున్నాం. వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని నేతలు మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం యువత పోరు పేరుతో పట్టాభిపురం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రానున్న రోజుల్లో ప్రజల కోసం వైసీపీ పోరాటాలు చేస్తుందని రాంబాబు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహించేందుకు ఇవాళ పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొని మరి వాళ్ళ మెమోరాండాన్ని ఇవ్వటం జరిగింది. దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే దిగిరాకపోయినట్లయితే ఈ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ జైన్ హై స్కూల్లో జరిగిన ఫేర్వెల్ డే వేడుకల్లో ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జైన్ హై స్కూల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ అపారమైన శక్తి ఉందని, దానిని గుర్తించి ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు ఇప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యాలు ఉండాలని, ఆ లక్ష్యం కోసం ఎంతటి కష్టమైనా ప్రయత్నించాలని చెప్పారు. ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా జైన్ హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతిలో రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జైన్ హై స్కూల్ డైరెక్టర్ మహమ్మద్ మున్ను మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మస్థైర్యంతో, మానసిక ప్రశాంతతతో పరీక్షలకు హాజరు కావాలని, ప్రతి ఒక్కరూ మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులవ్వాలని సూచించారు. తమ జైన్ హై స్కూల్ విద్యార్థులు చక్కటి ప్రణాళికతో ఏడాది పాటు 10th విద్యను అభ్యసించారని, రానున్న పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ఫలితాలు తప్పకుండా సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జైన్ హై స్కూల్ ప్రిన్సిపల్ పి కనకదుర్గ, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాన్ని వేరే వేరే రకంగా మిమ్మల్ని చేయడానికి ఇబ్బంది పెట్టడానికి పోవచ్చు. మీరు పోయే కొద్ది ఇబ్బంది పడి లేడీస్ కూడా చాలా నెంబర్ ఆఫ్ కేసు అవసరం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కొత్త విషయాలు మాట్లాడకండి. లేడీస్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి. మీకు పోటీ ఇచ్చేదాక మీ పేరెంట్స్ మీ మంచి కూడా చెప్తారు. పేరెంట్స్ ఎప్పుడు మీకు రాంగ్ మార్గం చెప్పారు, అది చూసుకోండి. వాడు ఎవరు మీ ఫ్రెండ్ ఎవరు డ్యామేజ్ అయ్యి, ఇంటిగా డ్యామేజ్ అయ్యి, వాటి వర్ష కండిషన్లో ఉండి మిమ్మల్ని డైవర్ట్ చేస్తే డైవర్ట్ కాకండి. ఇది ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా నేను చెప్తున్నాను. మీరు ఇంకా మంచిగా మార్కులు తెచ్చుకొని ఈ స్కూల్ యజమానికి 590+లో మంచి ర్యాంక్ సాధిస్తాను అనుకుంటూ అందరూ కూడా మంచి పొజిషన్ ఇవ్వాలనుకుంటూ బాపట్ల విజయలక్ష్మీపురంలో ఆహార భద్రతపై వ్యాపారస్తులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులను జాతీయ వినియోగదారుల సమాఖ్య సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ చదలవాడ హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కల్తీలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని, ఆహార భద్రతపై ప్రతి ఒక్క వ్యాపారి శిక్షణ పొందాలని అన్నారు. అలాగే ఆహార పదార్థాల్లో ఎటువంటి రసాయనాలతో కూడిన రంగులు వాడొద్దని, శాంపిల్ తీసి ఆహార పదార్థాలు తనిఖీ ప్రయోగశాలకు పంపితే
అన్సేఫ్ అని రిజల్ట్ కనుక వచ్చినట్లయితే హోటల్ను మూసివేయటం జరుగుతుందని తెలియజేశారు. ఇందుకుగాను 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 10 లక్షల రూపాయల జరిమానా విధించబడుతుందని తెలియజేశారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.